నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీసీఐడి పరువు పోయిందంటే పోయినట్టే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకొని తెలంగాణలో ఇక్కడ దందా చేస్తున్నారు అయితే వాళ్ళు తెలంగాణ పోలీసులను పట్టుకోవడం జరిగింది అసలు ఎలా జరిగింది ఏంటి ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే శ్రీ సార్ ఏపీసీఐడి పేరు చెప్పుకొని ఇక్కడ తెలంగాణలో దందా చేస్తున్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది తెలంగాణ పోలీసులు సో అసలు ఏపీసీఐడిలో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పేరు చెప్పుకొని ఇక్కడ తిరుగుతున్నా కూడా తెలియకుండా ఎలా ఉన్నారు ఏంటి అసలు సార్ ఎలా చూడాలి ఒకటేంటంటే ఏపీసీఐడి పరువు దిగజారిపోయిందని చెప్పడానికి తెలంగాణలో బయటకు వచ్చినటువంటి ఒక కేసు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది ఇలాంటి పరిస్థితి అసలు ఏపీసీఐడికి ఎందుకు వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీసీఐడి పేరు చెప్పుకొని నకిలీ పోలీసులు వచ్చి ఇక్కడ దందాలు చేస్తున్నారని అంటే అది ఏపీసీఐడికి పరోక్షంగా వాళ్ళ పరువును తీసేసినట్టే భావించాలి ఎందుకనంటే సిఐడి విభాగానికి ఒక రకమైనటువంటి గుర్తింపు ఉంటుంది ఎప్పుడు కూడా సిఐడి అనగానే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ప్రత్యేకమైనటువంటి టీం ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి నిష్ణాతులైనటువంటి పోలీస్ అధికారులని దాంట్లో ఉంటారు పోలీస్ మెన్స్ ఉంటారు అనేది ఒక అభిప్రాయం ఉంటుంది ప్రజల్లో సిఐడి అనగానే అందుకే సినిమాలు కూడా సిఐడి అని చెప్పి తీసుకుంటారు సో దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంది సో దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే వాళ్ళు ఐపీసీలో ఉండేటువంటి నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ ఉంటారు ఐపీసీ సెక్షన్ల మీద అవగాహన ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు దాంట్లో అనేది ఉంటుంది అభిప్రాయం అలాంటి సిఐడిలో ఉన్నటువంటి పోలీసులు ఈ మధ్యకాలంలో వ్యవహరించినటువంటి తీరుని కనుక చూస్తే ఏపీసీఐడి అనగానే అదొక జోక్ డిపార్ట్మెంట్ అన్నట్టుగా అయిపోయింది అదొక జోక్ డిపార్ట్మెంట్ అదొక బానిస డిపార్ట్మెంట్ అదొక జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని విపక్షాలు పదే పదే చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు సో ఏపీసీఐడి వ్యవహరించినటువంటి కొన్ని సంఘటనలు మనం గుర్తు చేసుకుంటే కనుక రఘురామకృష్ణరాజు అరెస్ట్ దగ్గర నుంచి అర్ధరాత్రి పూట రఘురామకృష్ణరాజు ఇంటికి వెళ్ళటం ఆయన అరెస్ట్ చేయటం అవన్నీ కూడా మనం చూసాం ఆ తర్వాత ఏపీసీఐడి తాజాగా చూసుకుంటే కనుక కిలారి రాజేష్ లోకేష్ సంబంధించినటువంటి సన్నిహితుడు కిలారి రాజేష్ మీద రెక్కి నిర్వహించారు ఆ తర్వాత అంతకుముందు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ కోసం అర్ధరాత్రి పూట వచ్చి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే వచ్చినటువంటి వాళ్ళు ఏపీసీఐడి పోలీసులా కాదా అని నిర్ధారించుకునేటువంటి పరిస్థితి కూడా ఎవరికీ లేదు సామాన్యులు పౌరులకి లేకుండా అర్ధరాత్రి పూట వచ్చి దొమ్మి చేసినట్టు తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే వచ్చినటువంటి వాళ్ళు నిజమైనటువంటి సిఐడి వాళ్ళ లేదంటే కాదా అనేది ఒక నిర్ధారణ అయితే ఉండాలి కదా లేదా ఇప్పుడు సిఐడి వాళ్ళు వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి ఐపీసీలో ఉన్న నిబంధనల ప్రకారం వచ్చినట్టు ఫస్ట్ నోటీసులు ఇవ్వటం ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకోవటం ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్కి విరుద్ధంగా అర్ధరాత్రి వేళ ఏ ఇళ్ళకు వచ్చేసి బెడ్రూమ్లో కూడా జ్వరబడిపోయి లాక్కెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆ సందర్భంగా అనేక పరిస్థితుల్లో అసలు వాళ్ళు కిడ్నాపర్సా లేకపోతే ఏపీసీఐడి అనేది కన్ఫ్యూజన్ ఉంది సో ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి కారణంగానే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సంఘటన ఏర్పడింది ఏపీసీఐడి పేరుతోటి ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఈ కిడ్నాప్ జరిగింది హైదరాబాద్లో కిడ్నాప్ జరిగింది ఒక ఐటీకి సంబంధించినటువంటి యజమాని కిడ్నాప్ చేశారు ఏపీసీఐడి పేరుతోటి ఈ ఏపీసీఐడి పేరుతో కిడ్నాప్ చేయడానికి కారకులు ఎవరో తెలుసా కర్నూలు డిఐజీ ఆఫీసులో ఉన్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఏపీసీఐడి ఏ విధంగా మారిందనే దానికి నిదర్శనంగా ఇవన్నీ తీసుకోవచ్చు మనం సో ఏపీసీఐడి వ్యవహారం ఎంత నవ్వులు పాలు అయ్యిందనంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సందర్భంగా అక్కడ ఏపీసీఐడి చీఫ్ సంజయ్ అంతకుముందు చేసినటువంటి అతను సునీల్ కుమార్ ఏది పేరుంది వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం జోక్యంతో అంతకుముందు ఉన్న ఏపీసీఐడి చీఫ్ని పక్కన పెట్టేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివాట్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం దాంతో పక్కన పెట్టేసింది పనిష్మెంట్ కూడా ఇచ్చేసింది ఇక ఇప్పుడున్నటువంటి సంజయ్ కుమార్ ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కాకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రెస్ మీట్లు పెట్టారు హైదరాబాద్లో పెట్టారు ఢిల్లీలో పెట్టారు తర్వాత ఏపీలో కూడా పెట్టారు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టరు అది చట్టవిరుద్ధం అని కూడా చట్టవిరుద్ధం ఆల్రెడీ కోర్టులో వేశారు కోర్టులో నడుస్తుంది సరే కోర్టు ఏం చెప్తుంది అనేది చూద్దాం బట్ ఏపీసీఐడి వ్యవహరించినటువంటి తీరు ఎప్పుడు ఆక్షేపణీయంగా ఉంది
జగన్మోహన్ రెడ్డి హయాం మొత్తం ఏపీసీఐడి ఏ విధంగా ఉందనే దానికి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకున్న సంఘటన చూస్తే ఏపీసీఐడి పరువు బజారు పాలైంది, గంగ పాలైంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకనంటే ఇది తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు, లేదంటే అసలు ఏపీసీఐడియే కిడ్నాప్ చేసిందా లేకపోతే మామూలు కిడ్నాప్ చేశారని అర్థం కాదు. ఈ సంఘటనని ఇప్పుడు ప్రొసీజర్కి విరుద్ధంగా వ్యవహరించారు కాబట్టి వచ్చిన ఎవరి దగ్గరికి నేను వెళ్తే కనుక ఏపీసీఐడి మేమనంటే మీరు కాదని అంటే లాక్కోపోతున్నారు కదా, అలానే లాక్కోపోయారని చెప్పేసి అతను అనుకున్నాడు. ఐటీ సంబంధించినటువంటి యజమాని, ఐటీ కంపెనీ యజమాని. సో అలాంటి ఒక ఒపీనియన్ని ఏపీసీఐడి క్రియేట్ చేసింది. దాని ఫలితమే ఇప్పుడు హైదరాబాద్లో సంఘటన. ఏంటంటే హైదరాబాద్లో సంఘటన ఇక్కడ పోలీసు వర్గాలను సైతం హైదరాబాద్ పోలీసులను మొత్తం ఆశ్చర్యపరిచేది. ఇప్పుడు హైటెక్ సిటీ ఈ ఏరియాలో జేఏ యాడ్స్ అనేటువంటి ఒక ఐటీ కంపెనీ ఉంది. ఇది ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది, దీని ప్రధాన కార్యాలయం. అయితే దాని కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఏపీసీఐడి అధికారులు అని చెప్పి కొంతమంది ఆయన ఇంట్లో జొరబడ్డారు. ఆయన ఇంట్లో జొరబడి మీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి, మిమ్మల్ని మేము తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేయాలి, మీరు మాతోటి వచ్చేసేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏపీసీఐడి పోలీసులు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ మొత్తం టీవీ ఛానల్స్లో చూశారు కదా గత 4 ఏళ్ల నుంచి ఏపీసీఐడి ఏ విధంగా వ్యవహరిస్తుందో. ఏపీసీఐడి కావాలని చెప్పి అతను వెళ్ళిపోయాడు. ఏపీసీఐడి వాళ్ళు మీరు ఇంట్రాగేషన్ రావాలి, మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి చెప్తే ఆ కంపెనీ చేసేది ఏంది, చాలా మందికి జాబ్స్ ఇప్పించడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఆ కంపెనీ, జేఏ యాడ్స్ అనే కంపెనీ. సో కాబట్టి ఏమన్నా కంప్లైంట్ చేశారేమో అని చెప్పేసి కంప్లైంట్ చేసి ఇంట్రాగేషన్ పిలుస్తున్నారని వెళ్ళిపోయాడు. తీరా తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మేము కిడ్నాపర్స్ అని చెప్పారు. మేము కిడ్నాపర్స్ని, మీ ఇంట్లో వాళ్ళ నెంబర్లు లేవని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్లకి ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ చేస్తే కిడ్నాప్ అయ్యాను అనే సంగతి తర్వాత తెలిసింది. డిమాండ్ ఎంత చేశారు? 10 కోట్లు డిమాండ్ చేశారు. 10 కోట్లు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీసులకి, హైదరాబాద్ పోలీసులకి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ కిడ్నాప్ ముఠాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తాన్ని మాదాపూర్ డీసీపీ టేకప్ చేసి మొత్తం వ్యవహారాన్ని బయట పెడితే విషయం ఏంటంటే కంపెనీలోకి 10 మంది వచ్చారంట. మాదాపూర్లో ఉన్నటువంటి ఆ కంపెనీలోకి 10 మంది వచ్చేసి జొరబడి ఐటీ కంపెనీ యజమాని దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. నకిలీ ఏపీసీఐడి అదిగా తేల్చేశారు వీళ్ళని. సో పట్టుకొని విషయం ఏంటంటే రంజిత్ మాజీ ఉద్యోగి, ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి రంజిత్ అనేటువంటి ఒక మాజీ ఉద్యోగి ఏపీసీఐడి అధికారులు అని చెప్పుకున్నట్టు నకిలీ వాళ్ళు వచ్చారు, అతను తీసుకొచ్చాడు. మాజీ ఉద్యోగి, ఆ కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగి వీళ్ళని వెంటబెట్టుకుని ఏపీసీఐడి పోలీసులని వచ్చాడు. అయితే కర్నూలు డిఐజీ ఆఫీస్లో ఎస్ఐగా పనిచేస్తున్న సుజన్ రంజిత్ వీళ్ళిద్దరు కలిసి ఈ కుట్ర చేశారు. కర్నూలు డిఐజీ ఆఫీసులో ఉండేటువంటి ఇన్స్పెక్టర్ ఎస్ఐ సుజన్తో కలిసి ఈ కంపెనీలో పనిచేసిన రంజిత్ అనేటువంటి మాజీ ఉద్యోగి వీళ్ళిద్దరు కలిసి కుట్రమన్నారు. ఈ రంజిత్ ఏపీసీఐడి పోలీసులు అని చెప్పి తీసుకొచ్చాడు కాబట్టి ఆ యజమాని నమ్మాడు. సో ఏపీసీఐడి పోలీసులు అనుకున్నాడు ఆయన కూడా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అనుకున్నారు. కంపెనీ కాదా, కంపెనీలో ఉన్నాయి. సో ఐడి కార్డులు కూడా యజమానికి నకిలీ సిఐడి టీం చూపించింది. ఐడి కార్డులు నకిలీ తయారు చేశారు సిఐడి అధికారులు అని చెప్పి నకిలీ ఐడి కార్డులు ఉపయోగించి చూస్తుంటే ఒక సినిమా లాగా అనిపిస్తుంది సార్. నకిలీగా వెళ్తారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడానికి సిఐడి ఆఫీసర్స్ మనీ. సో ఏదైతే ఒక సూర్య సినిమా ఉందో దీని ప్రకారమే ఫాలో అయినట్టు కనిపిస్తుంది. ఒక హోటల్కి తీసుకెళ్లారంట కిడ్నాప్ చేసి. ఆ హోటల్కి తీసుకెళ్లి 10 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమన్నారంట. ఫస్ట్ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారంట ఏజీఏ యాడ్స్ నుంచి. గత కొన్నేళ్ళుగా ఉద్యోగాలు అది ఇప్పిస్తుంది. తర్వాత యాడ్స్ ఆ కంపెనీకి సంబంధించినటువంటి దర్శన్, హరిప్రసాద్లను హోటల్కు తీసుకెళ్లారు. కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా తీసుకెళ్లారు ఇద్దరిని, హరిప్రసాద్, దర్శన్ అనేటువంటి వాళ్ళని, ఆ కంపెనీ యజమానులని ఇద్దరిని తీసుకెళ్లి ఈ కిడ్నాప్ మొత్తం వ్యవహారాన్ని నడిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత ముగ్గురిని వదిలేసింది. ఆ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వదిలేసిన తర్వాత దాని మొత్తానికి సంబంధించి ఫేక్ సిఐడి అధికారులు అంటూ ఈ నిందితులు దగ్గర నుంచి మొత్తం సమాచారం రాబట్టారు. ఏది హైదరాబాద్ పోలీసులు. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏపీసీఐడి పోలీసులు సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఏపీసీఐడి పోలీసులు పేరు చెప్పి
కిడ్నాప్కి పాల్పడుతున్నారంటే ఏపీసీఐడికి సంబంధించినటువంటి అధికారుల నిర్వాహకం, ఆ డిపార్ట్మెంట్ నిర్వాహకం ఏ విధంగా ఉంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. రైట్ సార్. సో కాబట్టి ఇది తలదించుకోవాల్సినటువంటి సంఘటన, ఇది ఏపీసీఐడి తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇది. వాళ్ళ పేర్లు చెప్పి నకిలీకారుల గురించి వస్తున్నారంటే మీరు గతంలో వ్యవహరించినటువంటి మొత్తం ఉంది కదా తీరు, ఆ తీరును బేస్ చేసుకుని ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు తెలంగాణలో ఆ కంపెనీ ఉంది, తెలంగాణ సిఐడి అని ఎందుకు చెప్పి రాలేదు వాళ్ళు, ఏపీసీఐడి ఎందుకు అని పేరు ఎందుకు చెప్పొచ్చారు అంటే ఏపీసీఐడి వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు అలా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా కిడ్నాప్ చేస్తే దాన్ని తెలంగాణ పోలీసులు బయట పెట్టారు. ఇది పరువు పోయేటువంటి పరిస్థితి ఏపీసీఐడికి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.